హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చాలామంది ఇంటి నుంచే చేయగలిగే వ్యాపార ఆలోచనల కోసం వెతికే వారి సంఖ్య పెరుగుతోంది. మరి ముఖ్యంగా మహిళలు స్వీయ ఉపాధి పొందడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. నష్టభయం లేకుండా కాలు బయట పెట్టకుండానే స్థిరమైన ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే ఈ వ్యాపార ఆలోచనలు మీకోసమే. మీ చేతిలో కేవలం 10,000 ఉంటే చాలు, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కల ఖచ్చితంగా సాధ్యమయ్యేదే. నేటి కాలంలో మహిళలు వ్యాపార ప్రపంచంలోకి వేగంగా ప్రవేశిస్తూ ఉన్నారు. తక్కువ ఖర్చుతో వ్యాపారం ప్రారంభించి ప్రతి నెల మంచి లాభాలను సంపాదించాలని కోరుకునే మహిళల కోసం కొన్ని గొప్ప వ్యాపార ఆలోచనలు ఇప్పుడు చూద్దాం. క్లౌడ్ కిచెన్ బిజినెస్. వంట చేయడానికి ఇష్టపడే మహిళలకు ఈ వ్యాపారం సరైనదే. ఈ మధ్యకాలంలో హోటళ్లు, రెస్టారెంట్ల కంటే ఇంట్లో తయారు చేసిన భోజనం తినాలని ఆరాటపడే వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి సరైన విధానాల్లో ముందుకు వెళితే ఈ వ్యాపారం ద్వారా ఉద్యోగులతో సమానంగా ఇంటి నుంచే ప్రతి నెల 15 నుంచి 30,000 వరకు సంపాదించవచ్చు. మార్కెటింగ్ నైపుణ్యాలు, ఆహార రుచి, నాణ్యత బాగుంటే ఇంతకంటే ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు. ముందుగా టిఫిన్ సర్వీసెస్, స్వీట్లు లేదా స్నాక్స్ వంటి మీ స్పెషల్ వంటకాలపై దృష్టి పెట్టండి. స్థానిక మార్కెట్లు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేసుకోవాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వ్యాపారం. కొందరు మహిళలకు సృజనాత్మకంగా ఆలోచించి చేతితో రకరకాల అందమైన వస్తువులు తయారు చేసే నైపుణ్యం కూడా ఉంటుంది. ఈ నైపుణ్యాన్నే వ్యాపార ఆలోచనగా మలుచుకుంటే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. బ్యూటీ, హెయిర్ స్టైల్, కాస్మెటిక్ రంగంలో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీరు ఇంటి నుంచే బ్యూటీషియన్గా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఫిట్నెస్, యోగా తరగతులు. ఈ మధ్యకాలంలో ఫిట్నెస్, యోగా ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఇంటి నుంచే ఈజీగా నిర్వహించగలిగే ఈ వ్యాపారం ద్వారా మహిళలకు ఫిట్నెస్, ఆదాయం రెండూ లభిస్తాయి. డిజిటల్ యుగంలో ఆన్లైన్లో ఉత్పత్తుల అమ్మకం వేగంగా అభివృద్ధి చెందుతోన్న వ్యాపారం. మీరు తయారు చేసినవి లేదా కొన్నవి ఏవైనా కస్టమర్లను ఆకట్టుకునేలా విక్రయిస్తే కష్టపడకుండానే మంచి లాభాలు దక్కించుకోవచ్చు. ఇంకొక మంచి వ్యాపార ఆలోచనగా హోమ్ ట్యూషన్ సేవలను పరిశీలించవచ్చు. విద్యారంగం ఎప్పుడూ అవసరమైన రంగం కాబట్టి విద్యపై మక్కువ ఉన్న మహిళలు పిల్లలకు ట్యూషన్ క్లాసులు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ముఖ్యంగా ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి హై స్కూల్ వరకు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సబ్జెక్ట్స్ నేర్పించవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కేవలం బోర్డు, మార్కర్లు, కొన్ని వస్తువులు ఉంటే చాలు. ఒక్కో విద్యార్థికి నెలకు 1000 నుంచి 2,000 రూపాయల చొప్పున ఫీజు వసూలు చేస్తూ స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఇంకొక మంచి ఆలోచనగా క్యాండిల్ మేకింగ్ వ్యాపారాన్ని కూడా పరిగణించవచ్చు. సుగంధ వాసనలతో ఉండే డిజైనర్ మెత్తటి మెమరీ క్యాండిల్స్కు మార్కెట్లో డిమాండ్ అయితే ఉంది. ఈ క్యాండిల్స్ను పండుగలు, బహుమతుల కోసం వినియోగించేవారు అధికంగా ఉంటారు. కేవలం 10,000 పెట్టుబడితో మైనా, క్యాండిల్ విక్, అచ్చులు, రంగులు మరియు సుగంధ ద్రవ్యాలు వంటి అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేయొచ్చు. ఇంట్లోనే తయారు చేసి సోషల్ మీడియా లేదా ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్మడం ద్వారా నెలకు 10 నుంచి 25,000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్